నమస్తే వణకం ఆదాబ్ వెల్కమ్ టు ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్. ఈ వారం ఈ రోజు మన ఈ వారంలో కోడిగుడ్డుతో చేస్తానని తెలుసు. ఆల్రెడీ ఇప్పటికే వారమంతా 5 రకాల వెరైటీలతో మిమ్మల్ని అందరినీ మురిపిస్తూ వస్తుంది మీ ఈ వారం కదా. ఈ రోజు స్పెషల్ గా నేను మీకోసం చేసేస్తున్నాను మొగలాయ్ స్టైల్ కోడిగుడ్డు కూర. మరి ఈ రోజు ఈ వారం కూడా చక్కచక్క స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మిక్సీ చేసుకునేది ఉందండి మసాలా, అందుకని దానికి మనం రెడీ చేసుకుందాం. ముందుగా దీంట్లో నేను వేసేస్తున్నాను బాగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు. సో ఈ ఉల్లిపాయ వేపుడు ఒక 1/2 కప్ వేసేసుకుందాం. దీంట్లో ఏంటంటే మనం విడిగా పచ్చిగా ఉల్లిపాయల్ని వాడం అనమాట, అందుకని. అలాగే నానపెట్టిన గసగసాలు అని కూడా అంటారు వీటిని. ఇది ఒక 1/2 కప్ వేసుకుందాం. 1/2 కప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే నానపెట్టిన జీడిపప్పు ఒక 10 నుంచి 12 జీడిపప్పులు నానపెట్టాలి. అవి కూడా కాస్త స్మూత్ గా అవుతాయి అన్నమాట. దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా పసుపు, అలాగే పెరుగు ఒక 4 స్పూన్లు. 4 చెంచాలు పెరిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మెత్తగా గ్రైండ్ చేద్దాం. అన్ని నానపెట్టుకున్నవే వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అయితే ఈ మసాలాని మనం ఇంకా చూడాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని మూత మీద నుంచి చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో వాడేస్తున్నాను నేను ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ కొద్దిగా. అలాగే దీంట్లో ఇంకొంచెం టేస్ట్, ఇది మొగలాయ్ స్పెషల్ అన్నాను కదా, మొగలాయ్ స్టైల్ అంటే వాళ్ళు చేసుకునే విధంగా మనం ఈ కోడిగుడ్డు కూరని చేస్తున్నాం అనమాట. అందుకే మొగలాయి అనగానే వాళ్ళు చక్కగా బటరు, జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి, ఎక్కువగా రిచ్గా ఉంటుంది అది. దీంట్లో కొంచెం అంత బటర్ వేద్దాం. ఇలా కోడిగుడ్డుతో ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎప్పుడూ ఏమండి కోడిగుడ్డు కనిపించగానే కాస్త ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అలా పొయ్యి మీద పడేయకండి. ఆమ్లెట్ లాగా ఇలా కూడా రకరకాలుగా చేసుకోవచ్చు కోడిగుడ్డుతో కూడా. ఎప్పుడు బోర్ కొట్టేస్తూ ఉంటుంది రొటీన్ గా తిని. కోడిగుడ్డు కూర, కోడిగుడ్డు పులుసు, ఆమ్లెట్ కాకుండా ఎన్ని వెరైటీస్ చేసేస్తున్నాను చూడండి. ఇలాగే కోడిగుడ్డుతోనే కాదు, మనం వండుకునే ప్రతి వెజిటబుల్ తో కూడా బోలెడన్ని వెరైటీలు చేయొచ్చు అనమాట. అందుకే ఈ వారంలో ఈ ఆలోచన వచ్చింది, ఒక వెజిటబుల్ మీద 5 రకాల వెరైటీలు చేద్దామని. 5 కాదు, ఒకవేళ తలుచుకుంటే 10 కూడా చేయొచ్చు. ఇది కాస్త మెల్ట్ అవ్వాలి. సో ఎగ్స్ కూడా హెల్త్ కి చాలా 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 మంచివి, స్కిన్ కి చాలా మంచిది, హెయిర్ కి చాలా మంచిది, ప్రోటీన్స్ ఇస్తుంది. వర్కౌట్ చేసేవాళ్ళు, జిమ్ కి వెళ్ళేవాడు, అలా 6 ప్యాక్ తయారు చేసేవాళ్ళు ఎగ్స్ ఎక్కువగా తింటూ ఉంటారనమాట. ఈ గుడ్లతో నాకు గుర్తున్నంత వరకు హోలీలో ఎక్కువగా వాడేవాళ్ళం అండి. ఇంకేం లేదు, మొత్తం కోడిగుడ్లతో వచ్చేదాన్ని నేను. బయటికి వెళ్ళి వచ్చానంటే మొత్తం గుడ్లన్నీ తీసుకొచ్చి తల మీద కొట్టేసేవాళ్ళు అనమాట. కానీ అయితే అయింది, కొట్టినప్పుడు కాస్త స్మెల్ చూసినప్పుడు కష్టపడేది, కానీ ఒక్కసారి తలారా స్నానం చేసిన తర్వాత హెయిర్ ఉండేది, చాలా చాలా బాగుండేది. అంటే ఆ కోడిగుడ్లు ఎప్పుడు కూడా హెయిర్ని అంత మంచిగా తయారు చేస్తాయి అనమాట, ఆ సొన్న అనేది. ఇక్కడ మనకి బటర్ మెల్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం వేద్దాము కొద్దిగా కసూరి మేతి, అలాగే మనం చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది పేస్ట్ లా తయారైంది. జీడిపప్పు ఇవన్నీ వేసి పెట్టాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసేద్దాం. ఇందులోనే కొద్దిగా వాటర్ పోసి పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పేస్ట్ అంతా కూడా కాస్త పచ్చివాసన పోవాలన్నమాట. అలా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం చక్కగా ఆయిల్లో. అంటే ఈ నూనెలో మనం ఆ బటర్ కూడా వేసాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అసలు పసుపు లేకుండా ఏ వంట చేయకూడదు అంటారు. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అంటే ఒక 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్.
అలాగే ఒక 2 స్పూన్ల కారం. చక్కగా ఈ మసాలాలకి ఇదంతా కారం ఇదంతా పడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇందులో సరిపడా ఉప్పు. ఇప్పటి వరకు వేసుకోలేదు కదా, మొత్తానికి సరిపడేంత ఉప్పు వేసు. సో ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ, టమాటాల గుజ్జు అన్నమాట. చేయడం మీ అందరికీ తెలుసు కదా. టమాటాలు ఉడకపెట్టండి, పైన దానికి ఉన్న తొక్క తీసేసి దాన్ని గుజ్జులా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీరు అంత కష్టపడొద్దు అనుకుంటే మార్కెట్లో కూడా దొరికేస్తుంది. ఇది మనం ఒక 4 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము, ఈ మసాలా వాటర్. ఇది మనకి తొందరగానే ఉడికిపోతుంది. దీంట్లో ఏంటంటే ముందుగానే నేను ఉడకపెట్టి పెట్టేశాను ఎగ్స్. ఈ ఎగ్స్ ని దీంట్లో వేసేసుకుందాం. ఒక 4 గుడ్లు ఈ గ్రేవీకి తగ్గట్టు. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. ఇంకాసేపు ఆగితే కాస్త తురిమిన కొత్తిమీర పైనుంచి చల్లి దీన్ని ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికే వరకు ఉడికించుకుందాం. ఈ గుమగుమలాడే కూరను ఒకసారి చూసేద్దాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, అంటే కూర రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం తీసేసుకుందాం ఒక బౌల్లోకి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని కాస్త ఇంట్రెస్టింగ్ గా తయారు చేద్దాం అన్నమాట. దీంట్లో ఫ్రెష్ క్రీమ్. మీరేంటంటే ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా ఇంకా వేసుకోవచ్చు అన్నమాట. అలాగే కొద్దిగా కొత్తిమీర. చక్కగా ప్లేట్ చుట్టూ మనం కీరాతో గార్నిష్ చేయొచ్చు. ఓకే, రెడీ అయిపోయింది మొగలాయి స్టైల్ కోడిగుడ్డు కూర. దీన్ని ఇప్పుడు రుచి చూసేద్దాం. ఏకదమ్ మస్త్ అన్నమాట, జబర్దస్త్గా ఉంది. మరి ఈ టేస్ట్ ని వెంటనే మీకు కూడా టేస్ట్ చేయించాలనుకుంటున్నాను నేను. అందుకే ఈ మొగలాయి స్టైల్ కోడిగుడ్ల కూరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. మొగలాయి స్టైల్ కోడిగుడ్డు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, నానపెట్టిన జీడిపప్పు, నానపెట్టిన గసగసాలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ప్యూరీ, బటర్, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్. మొగలాయి స్టైల్ కోడిగుడ్డు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు నానపెట్టిన గసగసాలు, నానపెట్టిన జీడిపప్పు, కాస్త కసూరి మేతి, 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత నూనె, రుచి కోసం కాస్త బటర్ వేయాలి. బటర్ కరిగాక కాస్త కసూరి మేతి, గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక దీనిలో పసుపు, 2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 4 స్పూన్ల టమాటా ప్యూరీ, తగినంత నీళ్లు, ఉడకపెట్టిన గుడ్లు, కాస్త కొత్తిమీర వేసి ఉడకపెట్టాలి. బాగా ఉడికాక ఒక బౌల్లోనికి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంటే ఎంతో రుచికరమైన మొగలాయి స్టైల్ కోడిగుడ్డు కూర రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చు. www.youtube.com/ETV అభిరుచి. మరి ఫేస్బుక్ లో చూడాలి అనుకుంటే www.facebook.com/ETV అభిరుచి చూసేయండి, ఫాలో అయిపోండి. ఈ రోజుకి ఈ వారం అయిపోయిందనమాట. మరి రేపు ఇలాగే స్పెషల్ గా గుమగుమలాడే రుచులతో, అద్భుతమైన రుచులతో, ఆడవాళ్ళందరూ మెచ్చే రుచులతో మళ్ళీ మీ ముందుంటానన్నమాట ఈ వారంలో. అంతవరకు నేను చెప్పేస్తున్నాను, ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్ ఈ వారంలో సెలవు. టేక్ కేర్, బాయ్.